పార్టీ నిర్వహించడానికి నా దగ్గర డబ్బులు లేవు. మనం పరిపాలించిన 5 ఏళ్లలో మనం ఎటువంటి స్కాములు చేయలేదు, ఎటువంటి అవినీతి చేయలేదు. కాబట్టి నా దగ్గర అస్సలు డబ్బులు లేవు. మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే మీ ఖర్చులు మీరు పెట్టుకోండి. మీ నియోజకవర్గంలో క్యాడర్కి కావాలన్నా, పార్టీ నిర్వహణకు కావాలన్నా, ఆఫీసులు మెయింటైన్ చేయాలన్నా, మీటింగులు పెట్టాలన్నా మీరు ఖర్చులు పెట్టుకోండి. సో పార్టీ నుంచి మీరేమీ ఆశించొద్దు. పార్టీ కోసం ఖర్చు పెట్టిన ప్రతిదీ కూడా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అవకాశాలు ఉంటాయి. సో అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులకు చెప్పింది. ఏదో ఒకసారో 2 సార్లో కాదు, పదే పదే ఈ మధ్య జరుగుతున్న పార్టీ మీటింగ్స్లో ఆయన ఇదే తరహాలో మాట్లాడుతున్నారు. కొంచెం కొత్తగా వింతగా ఉంది. ఒక పార్టీ అధినేత ఈవెన్ కేఏ పాల్ కూడా పాపం వాళ్ళ పార్టీ గురించి అలా చెప్పుండే ఎప్పుడు కూడా. అఫ్కోర్స్ ఆయనకు పార్టీ నిర్మాణం స్ట్రక్చర్ లేదనుకో, అంటే ఏ పార్టీలో కూడా ఎంత చిన్న రాజకీయ పార్టీలో కూడా ఆ పార్టీ అధినేత పార్టీ నాయకుల దగ్గర భేద పలుకులు పలకడు. అది ఆ పలకడం మరీ ఓవర్గా ఉంటుంది, అతిశయోక్తిగా ఉంటుంది. దట్టు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి 5 ఏళ్ల తండ్రి అధికారంలో 63కు పైగా షెల్ కంపెనీలకు పెట్టిన వ్యక్తి. అంటే ఇది నేను చెప్తున్నది కాదు, సిబిఐ చెప్పింది. 2011, 12, 2013 ఆ టైంలో సిబిఐ ఛార్జ్ షీట్లోనే వచ్చింది. దాదాపుగా 60కి పైగా షెల్ కంపెనీలు పెట్టారు అని. అంతెందుకు షెల్ కంపెనీలు అనే మాట వదిలేద్దాం. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎన్ని కంపెనీలు ఉన్నాయి? సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఓన్ మీడియా హౌస్ ఉంది, ప్లస్ పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉన్నాయి. బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది, హైదరాబాద్లో ఒక ప్యాలెస్ ఉంది. సో ఇన్ని ప్యాలెస్లు ఉండగా నేను పార్టీ నడపడానికి డబ్బులు లేవు, నేనేమీ అవినీతి చేయలేదు, సో మీరే ఖర్చు పెట్టుకోండి అని చెప్తున్నారంటే కాస్త అతిశయోక్తిగా లేదా? సో ఇదంతా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు తను చెప్తున్నది అబద్ధమని తనకు తెలుసు. ఈవెన్ ఆ ఎదురుగా వింటున్న నాయకులకు కూడా తెలుసు ఆయన అబద్ధాలు చెప్తున్నారు అని తెలుసు. కానీ ఎందుకు చెప్తారు? ఇదంతా కూడా ఒక షో. అది ఏదో పేపర్లో రాయడానికో, లేదంటే బయటికి ఆ క్యాడర్కి ఆ సందేశం వెళ్ళడానికో, నేను అవినీతి చేయలేదు, నిజాయితీగా పరిపాలించాము అనే సంకేతం జనంలోకి, క్యాడర్లోకి వెళ్ళడానికో. అంటే ఇప్పుడు అవినీతి ఆరోపణలు వస్తున్నాయి కదా, అవినీతి కేసులు నమోదు చేస్తున్నారు కదా. సో దాన్ని ఇలా కూడా ఖండించవచ్చు అనమాట. నేనేమీ అవినీతి చేయలేదు కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు అని. సో ఇది కొంచెం కొత్తగా వింతగా ఉంది. మేబీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలో కూడా ఏ రాజకీయ పార్టీ అధినేత ఇప్పుడు వరకు అలా చెప్పిన సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదే చెప్తున్నారండి. దాదాపుగా 3 నెలల కిందట ఆయన పార్టీ ఇన్ఛార్జీలతో మీటింగ్ పెట్టినప్పుడు మీరు ఖర్చు పెట్టుకోండి, ఏదైనా అవసరమైతే మీరే చూసుకోండి, సో మీరేం ఖర్చు పెట్టినా సరే వృధాగా పోదు, మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము అని చెప్పారు. అంతవరకు ఓకే. కానీ మళ్ళీ అదే మీటింగ్ పెట్టి, అదే తరహా మీటింగ్లో నా దగ్గర డబ్బులు లేవు, నేను అస్సలు డబ్బులు సంపాదించలేదు, పార్టీని మెయింటైన్ చేయడం కూడా కష్టంగా ఉంది అని చెప్తున్నారంటే కొంచెం ఓవర్గానే ఉంది కదా. సో దీని మీద ఆ పార్టీ నాయకులు కూడా ఇప్పుడు వైసీపీలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ట్యాక్స్ కడుతున్నారండి? ఎంత ట్యాక్స్ కట్టారండి? ఆయన అఫీషియల్గానే భారీగా ట్యాక్సులు పే చేస్తుంటారు. అందరికీ తెలిసి ఆయనకు బోల్డ్ ఆస్తులు ఉన్నాయి, బోల్డ్ కంపెనీలు ఉన్నాయి. వైసీపీలో ఆయన వెనక్కి తిరిగిన వాళ్ళకే చాలా కంపెనీలు, చాలా ఆస్తులు ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలన్నీ కూడా బెంగళూరు బేస్డ్, కర్ణాటక బేస్డ్ ఎక్కువ ఉంటాయి. సో ఈవెన్ ఇప్పుడు కూడా ఆయన ఎందుకు వెళ్తుంటారు బెంగళూరు? వారంలో ప్రతి 3 రోజులు తన బిజినెస్ రిలేటెడ్, తన కంపెనీల రిలేటెడ్ వ్యవహారాలు చూసుకోవడానికే. ఆయన వారంలో 4 రోజులు రాజకీయాలు చేస్తే 3 రోజులు ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. నిజంగా ఆయన బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే తిరుగు ఉండదన్నమాట ఆయనకు. సో అటువంటి వ్యక్తి అంటే సొంత డబ్బులు పెట్టి పార్టీని నడిపించక్కర్లా. కానీ గత 5 ఏళ్లలో లిక్కర్లో స్కామ్ జరగలేదా? ఎవరిని అడిగినా చెప్తారు కదా లిక్కర్లో స్కామ్. పోనీ వీళ్ళు చెప్తున్నంత వేల కోట్లు కాకపోయినా ఎంత కొంత స్కామ్ జరిగినా అంటే వాస్తవం. కళ్ళెదురుగా అనేక స్కాములు జరిగాయి కదా గత ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇసుకలో జరగలేదా? గ్రావెల్లో జరగలేదా? సెంట్రలైజ్డ్, ఈ స్కామ్స్ అన్నీ కూడా సెంట్రలైజ్డ్ జరిగాయి. సో ఇవన్నీ కళ్ళెదురుగా జరిగి, కళ్ళెదురుగా ప్యాలెస్లు ఉండి, కళ్ళెదురుగా ఇన్ని వ్యాపారాలు చేస్తూ నా దగ్గర డబ్బులు లేవు, నేను పార్టీని నడిపించలేను, మీరే పెట్టండి అన్నారంటే సో దాన్ని ఓవర్ యాక్షన్ కాకపోతే ఇంకేమనాలి అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవచ్చు. థ్యాంక్ యూ.